శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం మే 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలు చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్సవాల్లో భాగంగా మే 1వ తేదీ ఉదయం 9:45 స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరగనుంది. వసంతోత్సవాలు జరిగే 3 రోజులు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు ఆలయ 4 మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ ఉత్సవాల కారణంగా ఏప్రిల్ 30 నుండి మే 2వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ అర్చకులు బాబుస్వామి, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, సురేష్, మునిచెంగల్ రాయలు, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, ప్రసాద్, ఏవిఎస్ఓ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయర్ల వారి వార్షిక వసంతోత్సవాలు ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో పౌర్ణమికి బంగారు రథముతో ముందు ఒక రోజు, తర్వాత త్రిదిన సంకల్పముగా పాంచరాత్ర ఆగమ సాలముగా చేయట అనవాయితీగా వస్తున్నది విదితమే. అదే విధముగా ఈ సంవత్సరం కూడా ఆ వసంతోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయటం మనం విదితమే. ఈ రోజు ఉదయమే సుప్రభాత సేవతో మేల్కొల్పి అమ్మవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వర్తించడమైనది.